అంశం పులివెందుల ఉప ఎన్నికకు సంబంధించి ఏపీ రాజకీయాల్లో హీట్ పెంచింది పులివెందుల జెడ్పీటీసీ బైపోల్. మరికొద్ది సేపట్లోనే ఫలితాలు రాబోతూ ఉన్నాయి. తీవ్ర ఉద్రిక్తతల మధ్య పోలింగ్, రెండు చోట్ల రీపోలింగ్ జరిపిన తర్వాత పులివెందుల ఫలితం ఎలా ఉండబోతోంది అన్నది ఉత్కంఠగా మారింది. ఈ ఉత్కంఠకు మరికొన్ని గంటల్లో తెరపడబోతోంది. పులివెందుల ఎప్పటిలాగే వైసీపీ వైపు నిలబడుతుందా లేక ఈసారి కూటమి వైపు మొగ్గు చూపుతుందా అనేది ఆసక్తి కలిగిస్తోంది. ఏపీ ఫోకస్ మొత్తం పులివెందులపైనే ఉంది. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికలో అచ్చివెళ్లి ఈ కొత్తపల్లిలో రీపోలింగ్ నిర్వహించారు. చాలామంది తమ ఓటు హక్కును వినియోగించుకోలేకపోయారు అని అనేక ఆరోపణలు, అభ్యంతరాలు రావడంతో ఎన్నికల సంఘం రీపోలింగ్ నిర్వహించింది. వాస్తవానికి మొత్తం 15 పోలింగ్ బూతుల్లో రీపోలింగ్ నిర్వహించాలని వైసీపీతో పాటు ఇండిపెండెంట్ అభ్యర్థులు కోరారు. కానీ ఈసీ 2 చోట్ల మాత్రమే రీపోలింగ్ నిర్వహించింది. ఈ కొత్తపల్లి పోలింగ్ బూత్లో 1273 ఓట్లు, అచ్చివెల్లిలో 492 ఓట్లు ఉన్నాయి. పులివెందుల జెడ్పీటీసీ ఎన్నిక పోలింగ్పై స్థానిక ఎమ్మెల్యే వైసీపీ అధినేత జగన్ స్పందించారు. ఒక్కో ఓటర్కు ఒక్కో రౌడీని దించారని ఆరోపించారు. రిగ్గింగ్ చేశారని, అధికారుల సమక్షంలోనే టీడీపీ నేతలు దొంగ ఓట్లు వేశారని చెప్పారు. ఇంతటి దానికి ఎన్నికలు జరపడం దేనికంటూ ప్రశ్నించారు జగన్. అసలు ఈ ఎన్నికల జెడ్పీటీసీ ఎన్నికల్లో పోలీసులను నిజంగా ఏరుకోరి నియమించుకున్నారు. ఈ పోలీసులను కూడా కోరి ఎవరిని అక్కడ పెట్టాలి అని చెప్పి నియమించినారు. ప్రశాంతంగా పోలింగ్ జరిగేలా చూడాల్సింది పోయి ఏ రకంగా తెలుగుదేశం పార్టీకి వీళ్ళే పచ్చ చొక్కాలు వేసుకొని పనిచేశారు అని చెప్పడానికి సాక్షాత్తు ఇక్కడ డిఐజీ అదే పనిగా పులివెందులకు వచ్చి కూర్చున్నాడు. ఆయన నేను రాత్రి నుంచే దౌర్జన్యకాండ స్టార్టు దగ్గరుండి ఆయన సమక్షంలోనే జరిగించినాడు. ఎవడి డిఐజీ అంటే కోయా ప్రవీణ్. ఎవడి కోయా ప్రవీణ్ అంటే టీడీపీ మాజీ ఎంపీ గరికపాటి రామ్మోహన్ రావు గారి సమీప బంధువు, వరుసకు అల్లడవుతాడు. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళ రాజ్యసభ వాళ్ళ ఎంపీ గరికపాటి రామ్మోహన్ రావు గారి సమీప బంధువు వరుసకు అల్లుడవుతాడు. ఆయన ఆధ్వర్యంలో ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. పచ్చ చొక్కా వేసుకున్న డిఐజీ ఆయనకు సంబంధించిన డిఎస్పీలు, ఆయనకు సంబంధించిన సిఐలు హ్యాండ్ పిక్డ్. సాధారణంగా ఎన్నిక ఎప్పుడైనా జరిగినప్పుడు ఏ ఊరిలో సంబంధించిన ఓటర్లు అదే ఊరిలోనే ఓటేస్తారు. కానీ ప్రత్యేకంగా ఈ ఎన్నికలకు ఇప్పుడు ఈ ఎన్నికలకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారి కుట్రలు ఏ స్థాయిలో ఉన్నాయి అని అంటే బూతులను అటు ఇటు మార్చేశారు. ఒకసారి టేబుల్ని మీరే చూడండి. ఆ బూతులను ఎలా మార్చారు అన్నది మీకే అర్థమవుతుంది. ఎర్రబల్లి నుంచి నల్లపురెడ్డిపల్లెకు 6, 7 and 6 and 7, 9 and 10 ఆ 2 కాలమ్స్ ఒకసారి గమనిస్తే 6, 7 and 9, 10 2 కాలమ్స్ గమనిస్తే ఎర్రబల్లి నుంచి నల్లపురెడ్డిపల్లెకు, అంటే ఎర్రబల్లి అనే ఊరు నుంచి నల్లపురెడ్డిపల్లెకు. ఆశ్చర్యం ఏంటంటే మళ్ళీ నల్లపురెడ్డిపల్లి నుంచి ఎర్రబల్లెకు. అంటే ఏ రకంగా స్కెచ్ చేసినారనేది చూడండి అని అడుగుతా ఉన్నా. ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యింది. దాదాపుగా 4,000 ఓట్లకు 10,000 ఓట్ల 10,600 ఓట్లకు గాను 4,000 ఓట్లకు సంబంధించిన పరిస్థితి ఇది. మీడియాతో చిట్చాట్లో జగన్ తీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు విమర్శలు చేశారు. తాను ఎప్పుడు చేసే అరాచకాలు ఈసారి జరగలేదు అనే అసహనంతో జగన్ ఉన్నాడు అని, ఆయన నైజమేంటో ప్రజలకు తెలిసిందని చెప్పారు. వైఎస్ఆర్ హయాం నుంచి పులివెందులలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నిక జరగలేదు అన్నారు చంద్రబాబు. నామినేషన్ వేయడానికే భయపడే పరిస్థితుల నుంచి 11 మంది నామినేషన్లు వేయగలిగారు అన్నారు. శాంతి భద్రతల నిర్వహణ పటిష్టంగా ఉన్నందునే జనం ధైర్యంగా ఓటేశారు అన్నారు చంద్రబాబు.
వైసీపీ నేతల మాటలు, ఆరోపణలు, విమర్శలు చూస్తూ ఉంటే పులివెందుల జెడ్పీటీసీ స్థానంపై కొంత ఆశ వదులుకున్నట్టుగానే కనిపిస్తోందనే చర్చ జరుగుతోంది. మరోవైపు కూటమి నేతలు మాత్రం విజయం తమదేని అనే ధీమాలో ఉన్నారు. రేపే కౌంటింగ్ జరగబోతోంది. రేపు సాయంత్రానికి ఫలితం ఎలా ఉంటుందో చూద్దాం. మా ప్రతినిధి శివ ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. శివ, ఈరోజు రీపోలింగ్ ఎలా జరిగింది, అలాగే అక్కడ ఫలితంపై ఎవరెవరు ఎటువంటి అంచనాలతో ఉన్నారు? రోహిత్, ఏదైతే ఉందో గత 17 రోజులుగా రాష్ట్ర రాజకీయం మొత్తం పులివెందుల వైపు తిరిగింది. కేవలం ఒక జెడ్పీటీసీ స్థానానికి జరిగిన ఉప ఎన్నిక మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఒక అటెన్షన్ నెలకొంది. దీనికి సంబంధించి కూడా జెడ్పీటీసీ ఉప ఎన్నికలు నిన్న ముగిసినప్పటికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఆరోపించిందో రిగ్గింగ్, సైక్లింగ్ చేశారంటూ ఆరోపించిన నేపథ్యంలో మాత్రం ఎన్నికల కమిషన్ మరోసారి ఈరోజు ఉప ఎన్నిక అయితే నిర్వహించింది. దీనికి సంబంధించి కూడా ఈరోజు ఉప ఎన్నిక అయితే ప్రశాంతంగా ముగిసింది. ఈ ఉప ఎన్నిక రీపోలింగ్ సంబంధించి మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాయ్కాట్ చేస్తూ ఈరోజు సంచలనం తీసుకుంది. దీనికి సంబంధించి కూడా రేపు ఫలితం రాబోతున్న నేపథ్యంలో ఈ ఉత్కంఠ మరింత తారాస్థాయికి చేరని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ ఎన్నికపై మాత్రం ఒకవైపు జగన్మోహన్ రెడ్డి, మరోవైపు తెలుగుదేశం పార్టీ మొత్తం అంతా ఇక్కడే వేదిక అసలు రాజకీయం మొత్తం ఇక్కడ వచ్చారు. ఒకరిపై ఒకరు ఆరోపణలు, ప్రత్యారోపణలు. పులివెందులలో కేవలం జగన్మోహన్ రెడ్డి దెబ్బకొట్టడానికి తెలుగుదేశం పార్టీ క్యాడర్ మొత్తం ఇక్కడ తిష్టవేసింది. మంత్రులు సైతం ఇక్కడ తిష్టవేశారు. జగన్మోహన్ రెడ్డిని పులివెందులో దెబ్బ కొట్టాలనే ఉద్దేశంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాడులు చేశారు, అక్రమ కేసులు పెట్టారని ఒకవైపు ఆరోపిస్తుంటే, పులివెందులో ప్రజాస్వామ్యాన్ని బ్రతికించాం, మొదటిసారి పులివెందులో ఓటు వేస్తున్నారు. 4 దశాబ్దాల తర్వాత మొదటిసారి ఓటు వేశారు. ప్రజలు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మొదటిసారి ప్రతిఘటించినందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తమపై తప్పుడు ఆరోపణలు చేస్తుంటూ తెలుగుదేశం పార్టీ ఆరోపించిన మాత్రం రేపు ఎన్నికపై మాత్రం ఉత్కంఠ రేపుతోంది. ఎందుకంటే రేపు జెడ్పీటీసీ ఉప ఎన్నిక రీపోల్ సంబంధించి రిజల్ట్ రాబోతుంది. అయితే రేపు నిజానికి ప్రచారం జరిగేటప్పుడే అక్కడ కొట్టుకున్నారు, ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. పోలింగ్ రోజు కూడా ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. రేపు ఫలితం రాబోతోంది కాబట్టి ఆ గత 2 సార్లు జరిగిన ఈ పరిణామాల నేపథ్యంలో కౌంటింగ్ సెంటర్ దగ్గర ఎటువంటి భద్రత ఏర్పాట్లు చేశారు? ఏమన్నా ముందస్తు అదుపులోకి తీసుకోవడం లాంటివి మొన్న కూడా మనం చూసాం. ముందస్తు అరెస్ట్ లాంటివి కూడా చేశారు. అవినాష్ రెడ్డిని కూడా అదుపులోకి తీసుకున్నారు. సో ఇప్పుడు ఫలితం రేపు రాబోతోంది కాబట్టి, కౌంటింగ్ కాబట్టి ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకోకుండా ఏదైనా పటిష్టమైన ఏర్పాట్లు చేశారా? ఖచ్చితంగా. ఎందుకంటే కేవలం ప్రచార సమయం దగ్గర నుంచి పోలింగ్ వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, టీడీపీ మధ్య తీవ్ర ఉద్రిక్తవాదం ఉంది. ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు, కేసులు పెట్టున్నారు, ఒకరిపై ఒకరు కేసులు పెట్టారు, అరెస్ట్ చేశారు, ముందస్తు అరెస్ట్ చేశారు, కేసుల పరంగా కూడా అరెస్ట్ చేశారు. అయితే రేపు ఫలితం సందర్భంగా ఎన్నికల ఏదైతే కౌంటింగ్ కేంద్రం ఉందో, కౌంటింగ్ కేంద్రంతో కూడా భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. డీజీ సైతం స్వయంగా వాటిని అంతా కూడా పర్యవేక్షిస్తున్నారు. సో రేపు ఫలితం నేపథ్యంలో మాత్రం భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఏదైతే మౌలానా అబుల్ కలాం ఆజాద్ యూనివర్సిటీ ఉందో, ఉర్దూ యూనివర్సిటీ, ఆ ఉర్దూ యూనివర్సిటీలో రేపు కౌంటింగ్ జరగబోతుంది. సో కౌంటింగ్ కేంద్రం చుట్టూ కూడా 144 సెక్షన్ ఏర్పాటు చేశారు. ఆ దరిదాపుల్లో కూడా ఎవరు ఇచ్చే పరిస్థితి ఉండదు. దాదాపు 500 మీటర్ల వరకు ఎవరికీ అనుమతి లేదు. కేవలం ఎవరైతే ఎన్నికల ఏజెంట్ ఉంటారో ఏజెంట్లకు, మీడియాకు మాత్రమే అనుమతి ఉంటుంది. మీడియా కూడా కేవలం మీడియా సెంటర్ వరకు మాత్రం అనుమతి ఉంటుంది. ఇంకెవరిని అలో చేసే పరిస్థితి ఉండదు. భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 500 మీటర్ల దూరం వరకు మాత్రమే అనుమతి ఉంటుంది. అక్కడ ఆ లోపలికి కేవలం ఏజెంట్లు మాత్రమే వెళ్ళాలి. ఎవరైతే అభ్యర్థులు ఉంటారో అభ్యర్థులతో పాటు అభ్యర్థుల తరపున కౌంటింగ్ ఏజెంట్లు మాత్రం అనుమతిస్తారు. సో ఈ నేపథ్యంలో కడపలో మొత్తం కూడా రేపు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కడపలో ప్రతి ఏవైతే హోటల్ ఉన్నాయో హోటళ్లను కూడా తనిఖీ చేస్తున్నారు. ఎవరు కూడా స్థానికేతలు ఉండే పరిస్థితి లేదు. రాజకీయ నాయకుల పార్టీకి సంబంధించి కూడా నేతలకు అక్కడ ఎవరికి కడపలో అనుమతి లేదు. కేవలం రాజకీయ పార్టీలు ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో అభ్యర్థుల ఏజెంట్లకు మాత్రమే అనుమతిస్తున్నారు. రోహిత్, శివ, అదే ఈరోజు మొత్తం అన్ని చోట్ల కూడా మొత్తం రీపోలింగ్ నిర్వహించాలని వైసీపీ అడిగింది. కానీ 2 చోట్ల మాత్రమే రీపోలింగ్ నిర్వహిస్తుండటంతో మేము బైకట్ చేస్తున్నాము అని వైసీపీ నేతలు అన్నారు. ఏంటి దాని గురించి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? ఒకవేళ నిజంగా వైసీపీ నేతలు బైకట్ చేశారా? ఒకవేళ బైకట్ చేస్తే రేపు కౌంటింగ్ సెంటర్లోకి వైసీపీ ఏజెంట్లను పంపిస్తుందా లేదా? ఖచ్చితంగా. ఎందుకంటే ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపించిందో ఎన్నికల సందర్భంగా మా ఏజెంట్ను అనుమతించలేదు, కేవలం తెలుగుదేశం పార్టీ ఏజెంట్లు మాత్రమే వెళ్ళారు, వాళ్ళు వన్ సైడ్గా రిగ్గింగ్ చేసుకున్నారు. అయితే దీనికి సంబంధించిన ఎన్నికల కమిషన్ మొత్తం కూడా, ఎందుకంటే పులివెందులకు సంబంధించి ప్రతి పోలింగ్ కేంద్రంలో లైవ్ వెబ్ కాస్టింగ్ ఏర్పడింది. సో ఏదైతే వాళ్ళకి అనుమానాలు ఉన్నాయో, ఏదైతే రిగ్గింగ్ జరిగి అనుమానించారో వాటిని పరిశీలించిన అనంతరం కేవలం 2 కేంద్రాలు మాత్రమే ఎన్నుకున్నారు. అది ఒకటి అచ్చివెల్లి, 2 ఈ కొత్తపల్లె. సో ఈ 2 కేంద్రాల్లో కొంత సైక్లింగ్ జరిగినట్టు గుర్తించారు. సో ఈ నేపథ్యంలోనే ఆ 2 కేంద్రాలు మాత్రం నిర్వహించారు. కొత్తపల్లె పోలింగ్ కేంద్రంలో 1273 ఓటర్లు ఉన్నారు. దానికి సంబంధించి అచ్చివెల్లిలో
492 ఉన్నారు. సో ఈ రెండు మాత్రం నిర్వహిస్తే గతంలో కంటే ఈరోజు అయితే పోలింగ్ శాతం తగ్గింది. ఎందుకంటే మొదటిసారి మాత్రం దాదాపు 80% పోలింగ్ నమోదు మాత్రం ఈరోజు 68కి వచ్చింది, మరో కేంద్రంలో 55కి మాత్రం వచ్చింది. అంటే కాస్త వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో తమను ఏజెంట్లకు అనుమతించలేదు మొదటి రోజు, కాబట్టి ఎన్నికని మేము బాయ్కాట్ చేస్తున్నామని ప్రకటించారు. సో రేపు మరి కౌంటింగ్కు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఏజెంట్లు అభ్యర్థుల తరఫున ఏజెంట్లు వస్తారా అనేది ఇప్పటివరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలాంటి ప్రకటన చేయలేదు. కౌంటింగ్లో వాళ్ళు హాజరవుతారా లేదా, ఏజెంట్లు కూడా రాకుండా కౌంటింగ్ కూడా బాయ్కాట్ చేస్తారనేది మాత్రం ఇప్పుడు చాలా చర్చనీయాంశంగా మారింది. ఇప్పటి వరకు మాత్రం కౌంటింగ్పై ఎట్టి పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటివరకు అధికార పట్టింది. అయితే జగన్మోహన్ రెడ్డి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల సందర్భంగా ఒక పార్టీకి సంబంధించి ఏజెంట్ లేకుండా ఎలా ఎన్నిక నిర్వహిస్తారంటూ ప్రశ్నించారు. ఈ చరిత్రలో మొదటిసారి ఇది ఒక బ్లాక్ డే. ప్రతి పార్టీకి సంబంధించిన ఏజెంట్ ఖచ్చితంగా పోలింగ్ బూత్లో ఉండాలి. ఎవరైనా ఓటర్ వస్తే ఆ పేరు చదివిన తర్వాత ఏజెంట్ ఎవరైతే ఉంటే తనకు హక్కు ఉంటుంది. ఆ ఓటర్ కరెక్టా కాదని చెప్పి తను ఖచ్చితంగా క్లారిటీ తీసుకోవాలి. సో ఆ తర్వాతే తను ఓటు వేయాలి. కానీ ఇక్కడ మాత్రం తమ ఏజెంట్ అనుమతించలేదు కాబట్టి మేము ఎన్నికలకు రీపోలింగ్కు మేము బాయ్కాట్ చేస్తున్నామంటూ ప్రకటించారు. సో రేపు మరి కౌంటింగ్ వల్ల హాజరవుతారా లేదు మాత్రం ఇప్పటికీ ప్రకటించకపోయిన నేపథ్యంలో మాత్రం ఇది కాస్త ఉత్కంఠ రేపుతోంది రోహిత్. సార్ రేపు మొత్తం కౌంటింగ్ ప్రశాంతంగానే జరిగే అవకాశం ఉందా, లేదా ఏమైనా ఉద్రిక్తతలు జరిగే అవకాశం ఉంది అని అనుమానిస్తున్నారా? కరెక్ట్గా పోలీసులు ఇప్పటికే పూర్తి స్థాయిలో దృష్టి సారించారు. ఖచ్చితంగా కౌంటింగ్ కేంద్రం వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కడప మొత్తం పూర్తి స్థాయిలో పోలీసు అదుపులో తీసుకున్నారు. కడప నగరంతో పాటు ఏదైతే కౌంటింగ్ కేంద్రం ఉంటుందో ఇది పూర్తి స్థాయిలో కడపకు నగర శివారులో ఉంటుంది. సో ఈ నేపథ్యంలో అక్కడ 500 మీటర్ల దూరం వరకు ఎవరికి అనుమతి లేదు. కేవలం ఏజెంట్లు మాత్రమే వెళ్తారు. ఏజెంట్లతో పాటు అభ్యర్థులు కూడా వెళ్తారు. సో ఈ నేపథ్యంలో అక్కడికి ఎవరు అనుమతి ఉండదు కాబట్టి ఖచ్చితంగా బందోబస్తు ఏర్పాటు చేసి కౌంటింగ్ అనంతరం కూడా ఆంక్షలు విధించారు. ఇక్కడ ఎవరు కూడా సంబరాలు చేసుకునే అనుమతి లేదు. సో ఈ నేపథ్యంలో కౌంటింగ్ అనంతరం కూడా ఎలాంటి ఘటన జరగకుండా ఆ నేపథ్యంలో మాత్రం వీటికి సంబరాలకు అనుమతి నిరాకరించారు రోహిత్. శివ, మొత్తంగా ఈ పోలింగ్ ప్రక్రియ గురించి జనం ఏమనుకుంటూ ఉన్నారు? మొదటిసారి అయితే మాత్రం పులివెందుల్లో ఒక ఎన్నిక ప్రశాంతంగా జరిగిందని ఒకవైపు టీడీపీ చెప్తుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఏకపక్షంగా చేసుకున్నారు అంటున్న నేపథ్యంలో మాత్రం ప్రజలు మాత్రం ఒకవైపు మాత్రం ఖచ్చితంగా మొదటిసారి మేము ఓటు హక్కు వినియోగించుకున్నాం. గత ఎన్నికల్లో ఇప్పటివరకు గత 15 ఏళ్లుగా ఇక్కడ ఎన్నిక జరగలేదు. కేవలం ఒక్క వర్గానికి చెందినటువంటి అయితే ఇది ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, అంతకుముందు కాంగ్రెస్ పార్టీ కావచ్చు. సో మొదటి నుంచి కూడా వీళ్ళు కేవలం ఏకపక్షంగా ఏకగ్రీవం చేసుకోవడంతో ప్రజలకు ఓటు హక్కును వినియోగించే అవకాశం రాలేదు. ఈసారి మాత్రం స్వచ్ఛందంగా ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా నామినేషన్లు వేశారు. దాదాపు 11 మంది నామినేషన్లు వేశారు. ఓటర్లు కూడా స్వచ్ఛందంగా ఓటింగ్లో పాల్గొన్నారు. ఓటింగ్ మొదటిసారి కాస్త ఆనందం వ్యక్తం చేస్తున్నారు రోహిత్. మొత్తానికి రేపు పులివెందుల ఫలితం తేలబోతుంది. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక ఫలితం. దీన్ని ఒక అసెంబ్లీ ఎలక్షన్ కంటే ఎక్కువగా మార్చేశారు. మరి ఫలితం ఎలా ఉండబోతోంది అనే ఉత్కంఠ కనిపిస్తుంది. రేపు ఉదయం కౌంటింగ్ కేంద్రం దగ్గర నుంచి క్షణం విడుదలయ్యే ఫలితాలకు సంబంధించిన వివరాలు ఎప్పటికప్పుడు మీకు అందించడానికి పులివెందుల్లో మా ప్రతినిధులు ఉన్నారు. రేపు ఆ ఫలితం ఎలా ఉంటుందో మీకు లైవ్ అప్డేట్లో అందించడానికి బిగ్ టీవీ అన్ని ఏర్పాట్లు కూడా చేస్తుంది. మరి చూద్దాం రేపు ఫలితం ఎలా ఉండబోతుందో. జగన్ ఇలాకాలో పసుపు జెండా ఎగురుతుందా, లేదు అక్కడ వైసీపీఏ గెలుస్తుందా చూద్దాం.